మా కుటుంబ భారాలతోనే అయిపోతున్నాం. కానీ దెబోరా అండి ఒక కుటుంబ స్త్రీ అనే చెప్పొచ్చు. ఎలాగో తెలుసా? ముందుగా ఆమెను పరిచయం చేసినప్పుడు ఎవరిని పరిచయం చేశారు? తన భర్తను కదా. 4వ అధ్యాయము న్యాయాధిపతులు 4వ వచనంలో, ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన ఆమె పరిచయం ఎవరితో మొదలైంది? తన భర్తతో. దీన్ని బట్టి చెప్పొచ్చు తను ఒక ఫ్యామిలీ విమెన్, ఒక కుటుంబ పరమైన స్త్రీ, భర్తకు రెస్పెక్ట్ ఇచ్చే స్త్రీ, కుటుంబాన్ని చూసుకునే స్త్రీగా కనబడతా ఉంది. కానీ ఈమెలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆమె కుటుంబ భారాన్ని మాత్రమే కాదు గాని ఒక దేశ భారాన్ని లేదా దేవుని పనిని మోసే స్త్రీగా ఉంది. స్త్రీలముగా మనం ఎంత అలసిపోతామో, ఉట్టియే దేవుని పని ప్రక్కన పెట్టండి, కుటుంబ భారానికే ఇంకెప్పుడు అడిగినా అవే పనులు. ఆమెకి లేవండి, ఆమెకి ఎన్ని పనులో. కానీ ఒక దేశాన్ని లేదా దేశ భారాన్ని మోయడానికి దేవుడు ఆమెని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆమె అనలేదు, అయ్యా ఈ కుటుంబ భారంతోనే అయిపోతుంది, లప్పేదెత్తునకు సేవ చేయడానికే సరిపోతుంది, నా బిడ్డల భారం మోయడానికే నాకు సరిపోతుంది, నువ్వేంటయ్యా ఈ దేశ భారాన్ని నన్ను మోయమంటావని చెప్పలేదండి. సంతోషంగా ఆమె అంగీకరించింది. క్రైస్తవ స్త్రీగా ప్రమోషన్ పొందిన ప్రతి స్త్రీకి కుటుంబ భారముతో పాటు దేవుని పని యొక్క భారం కూడా ఉండాలి. దేవుడు పెట్టాడండి, అది పెట్టాడు అంతే. ఆయన భారం మోపాడు. మనం ఎప్పుడైతే క్రైస్తవ స్త్రీ అనే ప్రమోషన్ పొందామో, ఆయన రక్షణ వస్త్రము ద్వారా కప్పబడ్డామో, ఆయన రక్షణను పొందుకున్నామో, క్రైస్తవ స్త్రీ అనే పేరు మనకి దక్కిందో, ఆయన కుమార్తె అనే పేరు మనకి దక్కిందో, ఇప్పుడు ఒకటి యాడ్ అయింది మనకి. చూడండి, ఎవరికైనా ప్రమోషన్ వస్తే ఏమవుద్ది? పని సులువైద్దా కష్టమైద్దా? ప్రమోషన్ అంటే పేరుతో హోదాతో పాటు బాధ్యత కూడా ఏమవుద్ది? పెరిగిద్ది. క్రైస్తవులముగా క్రీస్తు బిడ్డలుగా చేర్చబడిన తర్వాత లోకంలో ఉన్నప్పుడు కుటుంబ భారమే. బిడ్డల్ని చూసుకో, భర్తను చూసుకో, తల్లిదండ్రులను చూసుకో, అత్తమామలను చూసుకో, ఇదే పని. ఉద్యోగం చూసుకో, వ్యాపారం చూసుకో. కానీ క్రైస్తవ స్త్రీగా మారిన తర్వాత దేవుని పని పట్ల భారం మనకు ఉండాలి. నువ్వు ఇశ్రాయేలు దేశానికి న్యాయాధిపతివి. ఆమెకి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. అమ్మా నువ్వు ఇశ్రాయేలు దేశానికి ప్రవక్తివి. ఎందుకు అంటే ఆమె ఎందుకు సడన్ గా షాక్ అయి ఉంటదంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలా ఉన్నారండి? దోషులు. వాళ్ళని సరిచేసి చక్కబెట్టడం అంటే ఎంత కష్టం అండి. ఒక చక్కని కుటుంబాన్ని సరైన విధానంలో తీసుకెళ్లడమే కష్టం. ఒకళ్ళు అలా ఉంటారు, ఒకళ్ళు ఇలా ఉంటారు కదా. అలాంటిది పాడైపోయిన దేశం యొక్క భారాన్ని దేవుడు ఎవరిపైన మోపాడండి? దెబోరా. ఎంత కష్టమో, ఎంత కష్టమో. వెరీ వెరీ డిఫికల్ట్. ఒక కలెక్టర్ జాబ్ కంటే కదా, ఒక ప్రధానమంత్రి జాబ్ కంటే దెబోరాకు దేవుడిచ్చిన, దేవుడు మోపిన భారము ఎంతో గొప్పది, పెద్దది కూడా. పాపమయమైన ప్రజలను మోయవలసిందిగా దెబోరాని ఆదేశిస్తా ఉన్నాడు. దెబోరా వెంటనే, ప్రవ్వా నువ్వు చెప్పింది నేను చేస్తాను అని అడుగు వేసి ప్రవక్తిగా, న్యాయాధిపతిగా కూర్చున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఆమెను బట్టి దేవుని గణపరచుదాం. హల్లెలూయా.